స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఒక క్యూబిక్ ఈక్వేషన్ లేదా బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదా ఇంకేదన్నా పెద్ద పాలినామియల్ ఇచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా ఒకసారి క్విక్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రివైజ్ చేద్దాం. If alpha and beta are the roots of ax square plus bx plus c equal to 0, then alpha plus beta దీని విలువ సమ్ ఆఫ్ ద రూట్స్ అని అంటూ ఉంటారు. యూజువల్గా S1తో డినోట్ చేస్తారు. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే మైనస్ b/a. అలానే ఆల్ఫా ఇంటూ బీటాని ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటారు. దాన్ని S2గా డినోట్ చేస్తారు. దీన్ని కూడా మనం డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దీని ఫార్ములా వచ్చి c/a. సో దీన్ని మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు ఇది వర్క్ అవుతుందో లేదో. ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో చేసాం. ఇంకొకసారి జస్ట్ మీకు చూపిస్తున్నాను. సో x² - 3x + 2 = 0 అనుకుందాం. దీన్ని రూట్స్ కనుక్కోండి. సో x² - 2x - x + 2 = 0. ఫ్యాక్టరైజ్ కనుక చేస్తే x - 2 ఇక్కడ -1 కనుక కామన్ తీస్తే మళ్ళీ x - 2 వస్తుంది. సో ఓవరాల్గా x - 2 అనేది కామన్. ఏ మిగిలింది అంటే x - 1 మిగిలింది. రూట్స్ ఏంటి అంటే 1, 2. ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద రూట్స్ 1 + 2 = 3. ఈ ఫార్ములా ప్రకారం సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి అంటే -b/a. మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేద్దామా? -b/a. సో మైనస్ ఆఫ్ b వాల్యూ ఎంత అంటే -3. సో -3/a వాల్యూ ఎంత అంటే x² కోఎఫిషియంట్ 1. సో మ్యాచ్ అయింది. సమ్ ఆఫ్ ద రూట్స్ మ్యాచ్ అయింది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ మ్యాచ్ అవుతుందా అంటే చూద్దాం. ఇక్కడ రూట్స్ ఏమొచ్చాయి 1, 2. సో దాని ప్రోడక్ట్ ఎంత అంటే 2. సో ఈ ఫార్ములా ప్రకారం ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే c/a. సో దట్ ఈస్ c వాల్యూ వచ్చి 2, a వాల్యూ వచ్చి 1. సో c/a ఎంత అంటే 2. మ్యాచ్ అయింది. ఇలా సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ యొక్క ఫార్ములా ఇది ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తే ఎలాంటి అబ్జర్వేషన్స్ మనం చూడబోతామో చూద్దాం. సో ఆల్ఫా బీటా గామా ద రూట్స్ ఆఫ్ ద క్యూబిక్ ఈక్వేషన్ దట్ ఈస్ ax³ + bx² + cx + d = 0. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఉన్న 3 రూట్స్ కూడా యాడ్ చేశారు. అలా యాడ్ చేసిన క్వాంటిటీని S1 అని పిలుస్తున్నారు. ఇంతకుముందు S1 ఏంటి అంటే జస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఎందుకంటే 2 రూట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 3 రూట్స్ ఉన్నాయి. ఆల్ఫా బీటా గామా ఆ మూడింటిని యాడ్ చేసి దాన్నే S1 అని పిలుస్తున్నారు. డైరెక్ట్గా ఈ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దానికోసం మనం ఈ క్యూబిక్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్స్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి అంటే -b/a. సో దీన్ని అబ్జర్వ్ చేయండి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, దీన్ని వీళ్ళు ఏమంటారు అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 at a time అని పిలుస్తూ ఉంటారు. ఒకసారి మళ్ళీ చెప్తాను. సమ్ ఉంది, అడిషన్ ఉందా? ఉంది. మరి ప్రోడక్ట్ కూడా ఉంది కదా. ప్రోడక్ట్ ఎక్కడ ఉంది సార్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్టే కదా ఉంది. బీటా ఇంటూ గామా అంటే ప్రోడక్టే కదా ఉంది. గామా ఇంటూ ఆల్ఫా అంటే ప్రోడక్టే కదా ఉంది. దీన్ని వీళ్ళు ఒక స్పెషల్ పేరుతో పిలుస్తారు. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 at a time. సో దాన్ని వీళ్ళు S2గా డినోట్ చేస్తారు. ఇలాంటి ఒక వాల్యూ కావాలి అంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. సో దానికోసం ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ మైనస్తో స్టార్ట్ అయింది కదా. ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ సైన్లు ఉంటాయి. సో దీని వాల్యూ వచ్చి c/a. c అంటే x యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ a అంటే x³ యొక్క కోఎఫిషియంట్. నెక్స్ట్ ఉన్నవి 3 రూట్స్ కదా. ఇక్కడ 2 రూట్స్ని మల్టిప్లై చేసాము. నెక్స్ట్ ఇక్కడ 3 రూట్స్ని కూడా మల్టిప్లై చేద్దాము. ఇంకా యాడ్ చేసేది ఏం లేదు, డైరెక్ట్గా 3 రూట్స్ని మనం మల్టిప్లై చేసాం. దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటారు. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ దీన్ని S3తో డినోట్ చేస్తాం. సో ఇది కూడా మనకి చాలా ఈజీగా ఇచ్చిన క్యూబిక్ ఈక్వేషన్ నుంచి ఈజీగా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ కాన్స్టెంట్ చూడండి. సో కాన్స్టెంట్ ఏంటి అంటే t. సో ఆల్టర్నేట్గా ఏం చెప్పాను, ప్లస్ మైనస్ సైన్లు వస్తుంటాయి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్, ఇప్పుడు మళ్ళీ మైనస్ వస్తుంది. -d/a. ఇది ఒకసారి వెరిఫై చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇది. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాని S1 అంటున్నాం. దాని ఫార్ములా వచ్చి -b/a.
ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని మనం S2 అంటున్నాము. దాన్ని ఒక స్పెషల్ నేమ్తో కూడా పిలుస్తున్నాం. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్ అంటున్నాం. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామాని S3 అంటున్నాం. దాని వాల్యూ వచ్చి -d/a. ఈ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి. ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ ఉన్నాయి. ఒకసారి వెరిఫై చేద్దాం. సో 1 కొంచెం సింపుల్ రూట్స్ ఉండే కేసు తీసుకుంటాను. సింపుల్ రూట్స్ అంటే 1 2 3. సో 1 2 3 అనేవి రూట్స్ అనుకుందాం. సో 1 2 3 అదర్ రూట్స్ ఆఫ్ అ క్యూబిక్ ఈక్వేషన్. ఆ క్యూబిక్ ఈక్వేషన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే రూట్స్ ఉన్నాయి కదా. సో x-1 ఇంటూ x-2 ఇంటూ x-3 ఈక్వల్ టు 0. దీన్ని ప్రాపర్గా సింప్లిఫై చేస్తే మీకు ఒక క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఈ రెండు ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేద్దాం. x² - 2x - x + 2 then multiplied with x-3 equal to 0. ఇది x² - 3x + 2 and then multiplied with x-3 equal to 0. So multiply చేయండి. This will be like x³ - 3x² - 3x² and then minus into minus is plus 9x. Next plus 2x minus 6 equal to 0. దీన్ని ప్రాపర్గా ax² ప్లస్ ax² కాదు ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనే ఫామ్లో అరేంజ్ చేయండి. సో x³ తర్వాత -3x² - 3x² ఎంత -6x². 9x plus 2x ఎంత 11x. నెక్స్ట్ -6 ఈక్వల్ టు 0. ఇది వచ్చిన క్యూబిక్ ఈక్వేషన్. ఏ వాల్యూ ఎంత అంటే 1, బి వాల్యూ ఎంత అంటే -6, సి వాల్యూ ఎంత అంటే 11, డి వాల్యూ ఎంత అంటే -6. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం. వెరిఫై చేయడం అంటే ఏంటి? ఇక్కడ చెప్పాం కదా సమ్ ఆఫ్ ద రూట్స్. సో లెట్ us వెరిఫై సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్రెడీ రూట్స్ తెలుసు కదా. 1 + 2 + 3 ఎంత 6. కానీ ఆ ఫార్ములా ఏం చెప్తోంది -b/a చేసినా మీకు ఎగ్జాక్ట్గా అదే వాల్యూ వస్తుందంట. సరే సో -b ఎంత అంటే -6. ఇక్కడ ఒకసారి రాస్తాను మీ రెఫరెన్స్ కోసం. a వాల్యూ 1, b వాల్యూ -6, c వాల్యూ ఎంత 11, అలానే d వాల్యూ ఎంత అంటే -6. ఈ ఫార్ములా ప్రకారం సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే -b/a. సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆఫ్ -6/1 which is 6. మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్. సో ఇలా చెక్ చేయండి. 1 × 2 ప్లస్ 2 × 3 ప్లస్ 3 × 1. దీన్నే మనం సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్ అని అంటాం. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 + 6 + 3 this is 9 11. ఫార్ములా ఏం చెప్తోంది అంటే ఇది c/aతో మ్యాచ్ అవుతుందంట. చెక్ చేసుకుందాం. c ఎంత 11/a ఎంత 1. మ్యాచ్ అయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా గామా. సో 1 × 2 × 3 ఎంత అంటే 6. దీని ఫార్ములా ఏంటి? దీని ప్రకారం -d/a. d తెలుసా? తెలుసు. సో -6/1 మ్యాచ్ అయింది. ఇలా ఏ క్యూబిక్ ఈక్వేషన్ అయినా తీసుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా దేనికి మ్యాచ్ అవ్వాలి అంటే -b/aకి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా దేనికి మ్యాచ్ అవ్వాలి అంటే c/aకి. ఆల్ఫా బీటా ఇంటూ గామా దేనికి మ్యాచ్ అవ్వాలంటే -d/a. ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ సైన్స్ వస్తూ ఉంటాయి. ఎలా అయితే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి చెప్పామో, ఎలా అయితే ఒక క్యూబిక్ ఈక్వేషన్కి చెప్పామో, ఇప్పుడు ఒక 4th డిగ్రీ ఈక్వేషన్ తీసుకుందాము. 4th డిగ్రీ పాలినామియల్. దాన్ని మనం బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కూడా పిలవచ్చు. క్వాడ్రాటిక్ అంటే 2, బై అంటే మళ్ళీ దానికి ఒక స్క్వేర్ వస్తే స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎంత అంటే పవర్ 4 అవుతుంది కదా. సో ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా ద రూట్స్ ఆఫ్ ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e ఈక్వల్ టు 0 అనే ఒక 4th డిగ్రీ పాలినామియల్ మనకి ఇచ్చారు. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 3 ఎట్ ఏ టైమ్ అండ్ ఆల్సో ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయో ఒకసారి చూద్దాం. నేను చెప్పే ముందు మీరు ఒకసారి పాజ్ చేసుకొని గెస్ చేయండి. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవ్వాలి అంటే -b/a అవుతుంది. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్ ఆల్ఫా బీటా ప్లస్
ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా డెల్టా ప్లస్ బీటా గామా ప్లస్ బీటా డెల్టా ప్లస్ గామా డెల్టా వాల్యూ ఏమవ్వాలి. దాన్ని వాళ్ళు చూడండి ఇది ఒక స్టాండర్డ్ నోటేషన్ అనమాట. S1 S2 S3 S4గా డినోట్ చేసుకుంటున్నారు. దీని వాల్యూ ఏమవుతుందో గెస్ చేయండి. ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ వస్తుంది. సో ఇది C/A అవుతుంది. నెక్స్ట్ దీని వాల్యూ ఏమవుతుంది అంటే -D/A అవుతుంది. అండ్ ఫైనల్గా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ E/A. సో ఇంతకు ముందులాగా నేను వెరిఫై చేయట్లేదు. సో ఖచ్చితంగా మనం చెప్పేది వర్క్ అవుతుంది. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు సమ్ కానీ లేదా సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం కానీ 3 ఎట్ ఏ టైం కానీ ఇవి ధైర్యంగా ఈ రిజల్ట్స్ మీరు వాడచ్చు. ఎలా అయితే క్వాడ్రాటిక్కి చెప్పామో, ఎలా అయితే క్యూబిక్కి చెప్పామో, ఎలా అయితే బై క్వాడ్రాటిక్కి చెప్పామో అలానే nth డిగ్రీ పాలినామియల్కి కూడా చెప్పచ్చు. nth డిగ్రీ పాలినామియల్కి చెప్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. సో ఈ డిస్క్రిప్షన్ చూడండి ఒకసారి. α1 α2 సో ఆన్ αn ఇవి ఒక nth డిగ్రీ పాలినామియల్కి సంబంధించిన రూట్స్. ఏంటా nth డిగ్రీ పాలినామియల్ అంటే p0 x⁻n ప్లస్ p1 x⁻n-1 ప్లస్ p2 x⁻n-2 ప్లస్ సో ఆన్ లాస్ట్లో ఒక కాన్స్టెంట్ pn ఈక్వల్ టు 0 ఉంది. ఇది ఒక nth డిగ్రీ పాలినామియల్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఇక్కడ చూడండి సಮೇషన్ α(n) రాశాను. అంటే ఈ అన్ని రూట్స్ని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అంటే చాలా ఈజీగా చెప్పేయచ్చు. రూట్స్ ఫైండ్ చేయాల్సిన అవసరంలా, నువ్వు నాకు పాలినామియల్ ఇస్తే చాలు, పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ని చూసి నేను చెప్పేస్తాను. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా దాన్నే వీళ్ళు S1గా డినోట్ చేస్తూ ఉంటారు. సో S1 ఏంటి అంటే చూడండి ఇది x⁻n కదా, x⁻n-1 కోఎఫిషియెంట్ ఏంటి p1. సో ఇట్ ఇస్ మైనస్ p1/p0. నెక్స్ట్ ఇది ఎలా చదువుతారు చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్ ఎంత చక్కగా ఇచ్చారు. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం. ఇక్కడ ఎలాంటి టర్మ్స్ వస్తాయో తెలుసా? α1 × α2 ప్లస్ α1 × α3 అలా సో ఆన్. అవన్నీ కూడా సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం వాల్యూ ఏమవుతుందో తెలుసా? ఈ కోఎఫిషియెంట్ చూడండి p2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ చెప్పాం, ఇప్పుడు ప్లస్ రావాలి అంటే ఇది p2/p0. Sum of the product of the roots taken 3 at a time. Alternate గా ప్లస్ మైనస్ వస్తుంది. సో దిస్ విల్ బి లైక్ -p3/p0. ఇప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేస్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవ్వాలి? మైనస్ వస్తుందా రాదా తెలియదు, ఎందుకంటే మధ్యలో సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 4 ఎట్ ఏ టైం రావాలి, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 6 ఎట్ ఏ టైం అండ్ సో చాలా కేసెస్ వస్తాయి కదా మధ్యలో. సో అవన్నీ మనం రాయలేదు. సో ఆన్ లాస్ట్గా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏం అబ్జర్వ్ చేద్దాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమైంది? C/A అయింది. క్వాడ్రాటిక్ ఓకే. పవర్ 2 ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ C/A. క్యూబిక్ పవర్ 3 ఉన్నప్పుడు చూడండి మైనస్ సైన్ వచ్చింది. అరే స్క్వేర్ ఉన్నప్పుడు ప్లస్, క్యూబ్ ఉన్నప్పుడేమో మైనస్, మళ్ళీ 4th డిగ్రీకి ఏమైంది? ప్లస్ వచ్చింది. అంటే ఈవెన్ పవర్స్కి ప్లస్ వస్తుంది, ఆడ్ పవర్స్కి మైనస్ వస్తుంది. దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే -1 హోల్ పవర్ n వాడుకుందాం ఇంటూ pn/p0. ఇలా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్కి సంబంధించిన ఫార్ములా ఇది. ఇప్పుడు ఎంత డిస్కషన్ అంతా ఏంటి అంటే ఒక పాలినామియల్ ఇచ్చి దానికి సంబంధించిన సమ్ ఆఫ్ ద రూట్స్ లేదా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ లేదా సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం 3 ఎట్ ఏ టైం సో ఆన్ అలాంటి వాటిని ఎలా డీల్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఆ ప్యాటర్న్ అర్థమైంది మనకి. నెక్స్ట్ ఇందులోనే అంటే రివర్స్లో ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఎలా చేస్తారు? రివర్స్లో క్వశ్చన్ అడగడం అంటే ఏంటి? ఈ డిస్క్రిప్షన్ చూడండి ఒకసారి. లెట్ ఆల్ఫా బీటా బి ద రూట్స్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ S1, alpha into beta is S2, then the quadratic equation is given by. Already మీకు sum of the roots, product of the roots ఇచ్చేసి అరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయండి అంటే ఎలా రాస్తారు అంటే చూడండి ఇంత సింపుల్. ఇది ఎలా రాస్తారు? x² - S1x ప్లస్ S2. ఆల్టర్నేట్గా మైనస్ ప్లస్ సైన్స్ వాడుతూ ఉండాలి. ఒకవేళ ఒక క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆల్ఫా బీటా గామా అనేవి ఒక క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్. ఆ రూట్స్ ఇవ్వలేదు మనకి, కానీ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇచ్చేసాడు S1 అని. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా
ఆల్ఫా వాల్యూ ఇచ్చేసాడు S2 అని, అలానే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇచ్చేసాడు S3 అని. ఇండివిజువల్గా రూట్స్ ఇవ్వలా, కానీ రూట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్యూబిక్ ఈక్వేషన్ రాయాలి అంటే ఎలా రాస్తారు ట్రై చేయండి. ఎక్స్ క్యూబ్ మైనస్ S1x² ప్లస్ S2x మైనస్ S3 ఈక్వల్ టు 0 ఈ విధంగా రాయాలి. సో ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ సైన్స్ వస్తూ ఉంటాయి. 4th డిగ్రీ లేదా బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఆల్ఫా బీటా గామా డెల్టా దాని రూట్స్. ఇండివిజువల్గా రూట్స్ ఇవ్వలేదు, అంటే ఆల్ఫా బీటా గామా డెల్టా మనకు తెలియదు, కానీ ఏమి ఇచ్చాడు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఇచ్చాడు. దాన్ని వాళ్ళు S1 అంటున్నారు. దీన్ని మనం పెద్ద ఎక్స్ప్రెషన్ నేను చదవలేను, దాని బదులు ఇలా ఒక సెంటెన్స్ చెప్తా. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 at a time ఇచ్చేసాడు, S2 అంట. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 3 at a time ఇచ్చాడు, దాని వాల్యూనే S3 అంట. అలానే అన్ని రూట్స్ యొక్క ప్రోడక్ట్ కూడా ఇచ్చాడు, S4 అంట. ఇలా S1 S2 S3 S4 ఇస్తే ఆ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? గెస్ చేయగలరా ఎలా వస్తుంది? x⁴ మైనస్ S1x³ ప్లస్ S2x² minus S3x and then plus finally S4 equal to 0. ఈ విధంగా బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రాసేయచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అలానే ఇంకేదన్నా 5th డిగ్రీ పాలినామియల్ కానీ nth డిగ్రీ పాలినామియల్ కానీ అడిగినప్పుడు ఈ లాజిక్ మీరు వాడాలి. సో దీంతో పాటుగా మీకు ఇంకొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి పాయింట్స్ ఆల్రెడీ నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా డిస్కస్ చేశాను. చాలా వరకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డిస్కస్ చేసినవన్నీ ఇక్కడికి వస్తాయి, ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో కూడా వస్తాయి. సో ఎక్స్టెన్షన్ లాగా అనమాట ఈ చాప్టర్. ఏం చెప్తున్నారు? ఆల్మోస్ట్ ఈ పాయింట్స్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్యూబిక్ ఇవ్వచ్చు, బై క్వాడ్రాటిక్ ఇవ్వచ్చు, ఇంకేదైనా పాలినామియల్ కూడా ఇవ్వచ్చు. సో ఇఫ్ f of x equal to 0 is an equation, then the equation whose roots are reciprocal of the roots of f of x equal to 0 is. సో సింపుల్గా ఏం అడుగుతున్నారు వీళ్ళు, ఇక్కడ రాస్తాను మీకు. ఆల్ఫా బీటా గామా అనేవి f of x equal to 0 అనే ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ అనుకుందాము. ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చారు, ఆల్ఫా బీటా గామా అనేవి ఆ క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్. మరి 1/ఆల్ఫా 1/బీటా 1/గామా కూడా ఏదో ఒక క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ కదా. ఆ క్యూబిక్ ఈక్వేషన్ ఏమై ఉంటుంది అంటే ఈ 1/ఆల్ఫా 1/బీటా 1/గామా f of 1/x అనే పాలినామియల్కి సంబంధించిన రూట్స్. 1/ఆల్ఫా 1/బీటా 1/గామా దేనికి సంబంధించిన రూట్స్? f of 1/xకి సంబంధించిన రూట్స్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏం ఫిల్ చేయొచ్చు? ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ f of x equal to 0 is. సో ఏ ఈక్వేషన్ అంటే అది f of 1/x equal to 0. ఎలా ఫైండ్ చేస్తారు అంటే ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 1/x సబ్స్టిట్యూట్ చేయడమే. నెక్స్ట్, ఇఫ్ f of x equal to 0 is an equation, then the equation whose roots are greater by k than those of f of x equal to 0 is. ఇది కూడా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డిస్కస్ చేసాం. ఆల్ఫా బీటా గామా అనేవి f of x equal to 0కి సంబంధించిన రూట్స్ అనుకుందాం. ఇప్పుడు ఒక కొత్త రూట్స్ ఉన్నాయి మన దగ్గర. ఎలా ఉన్నాయంటే ఆల్ఫా ప్లస్ కే, బీటా ప్లస్ కే, గామా ప్లస్ కే, ఇలా కొత్త రూట్స్ ఉన్నాయి. ఈ రూట్స్తో కంపేర్ చేయండి. ఏంటి డిఫరెన్స్ అంటే క్లియర్లీ దీస్ రూట్స్ ఆర్ గ్రేటర్ దెన్ దిస్ బై అన్ అమౌంట్ కే. ఆల్రెడీ ఉన్న రూట్స్కే కే యాడ్ చేయడం వల్ల కొత్త రూట్స్ వచ్చాయి. అంటే కొత్త రూట్స్ ఎలా ఉన్నాయంటే కే అనే వాల్యూ కన్నా ఇట్ ఈస్ గ్రేటర్ బై కే. మరి దీనికి సంబంధించిన క్యూబిక్ ఈక్వేషన్ లేదా మీకు పాలినామియల్ ఎలా ఉండాలి అంటే సో f of x minus k equal to 0. సో ఇవి దేని రూట్స్ అంటే f of x minus k equal to 0 అనే ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్. ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ ఎక్కడైతే f of x equal to 0 అనే ఒక ఈక్వేషన్ ఇచ్చి ఉంటాడు కదా, ఎక్కడైతే x ఉంటుందో x ప్లేస్లో మీరు x minus k సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడమే. x ప్లేస్లో x minus k సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఏం రాద్దాం ఇక్కడ? If f of x equal to 0 is an equation, then the equation whose roots are greater than those of f of x is given by
ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈక్వల్ టు 0. అలానే స్మాలర్ అంటున్నాడు. స్మాలర్ అంటే ఏంటి? ఆల్ఫా, బీటా, గామా అనేవి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0కి సంబంధించిన రూట్స్ అయితే ఆల్ఫా మైనస్ కే, బీటా మైనస్ కే, గామా మైనస్ కే దేనికి సంబంధించిన రూట్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ ఇవి. సో ఇక్కడ ఏం రాయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఈక్వల్ టు 0కి సంబంధించిన రూట్స్. If f of x equal to 0 is an equation, then the equation whose roots are numerically equal but opposite in sign అంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆల్ఫా, బీటా, గామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్. మరి మైనస్ ఆల్ఫా, మైనస్ బీటా, మైనస్ గామా దేనికి సంబంధించిన రూట్స్ అని అడుగుతున్నారు. చాలా ఈజీ. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0కి సంబంధించిన రూట్స్. ఇక్కడ ఏం ఫిల్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఆ ఈక్వేషన్ ఎలా తీసుకొస్తారు అంటే ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోవడమే. నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇస్ అన్ ఈక్వేషన్, దెన్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ మల్టిప్లైడ్ బై కే. ఏం చెప్తున్నారు వీళ్ళు? సో ఆల్ఫా, బీటా, గామా అనేవి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0కి సంబంధించిన రూట్స్. మరి కొన్ని కొత్త రూట్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ఎలా ఉన్నాయంటే కే ఆల్ఫా, కే బీటా, కే గామా అనేవి కొన్ని కొత్త రూట్స్ అనమాట. సో ఈ రూట్స్ ఎలా, కొన్ని కాదు, అక్కడున్న రూట్స్ని జస్ట్ కేతో మల్టిప్లై చేస్తే కొత్త రూట్స్ వచ్చాయి. ఈ కొత్త రూట్స్కి సంబంధించిన మరి ఈక్వేషన్ ఏంటి? క్యూబిక్ పాలినామియల్ ఏంటి? లేదా ఇంకేదన్నా ఇంకా వేరే రూట్స్ ఇచ్చినా కూడా దానికి సంబంధించిన పాలినామియల్ ఎలా తీసుకొస్తారు అంటే చాలా సింపుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే అనే ఈక్వేషన్కి సంబంధించిన రూట్సే ఈ కే ఆల్ఫా, కే బీటా, కే గామా. సో ఇక్కడ బ్లాంక్లో ఏం ఫిల్ చేస్తారు? మల్టిప్లైడ్ బై కే. సో దానికి సంబంధించిన రూట్స్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే ఈక్వల్ టు 0. ఇవి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్కస్ చేసాము. ఇవే పాయింట్స్ హయ్యర్ ఆర్డర్ పాలినామియల్స్కి కూడా అప్లికబుల్. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని హయ్యర్ స్టడీస్లో కూడా ఈ పాయింట్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇన్ అన్ ఈక్వేషన్ విత్ రియల్ కోఎఫిషియెంట్స్, ఒకవేళ మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అందులో కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా రియల్ నెంబర్సే, కాంప్లెక్స్ నెంబర్స్ కాదు, ఇమాజినరీ నెంబర్స్ కాదు. ఇచ్చిన ఈక్వేషన్కి సంబంధించిన అన్ని కోఎఫిషియెంట్స్ రియల్ నెంబర్సే అంట. అలాంటప్పుడు ఇమాజినరీ రూట్స్ అకర్ ఇన్ కాంజుగేట్ పేర్స్. ఇమాజినరీ రూట్స్ అనొచ్చు, లేదా సరే కాంప్లెక్స్ రూట్స్ అని కూడా అనొచ్చు మనం. సో ఇమాజినరీ రూట్స్ ఎలా వస్తాయంటే కాంజుగేట్ పేర్స్లో వస్తాయంట. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం, కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. ఏంటి ఆ రూట్స్ అంటే, సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -2. రూట్ ఆఫ్ -2ని మనం ఎలా రాయొచ్చు? ప్లస్ ఆర్ మైనస్ i√2గా రాయొచ్చు. ఏంటి ఆ 2 రూట్స్ అంటే, ఒక రూట్ ఏమో i√2, ఇంకొకటేమో -i√2. ఈ 2 రూట్స్ ఎలా ఉన్నాయంటే కాంజుగేట్ పేర్స్ అనమాట. దీని కాంజుగేట్ తీస్తే ఇది, దీని కాంజుగేట్ తీస్తే ఇది. లెట్స్ సే ఒక క్యూబిక్ పాలినామియల్ ఉంది, దాని కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా రియల్ నెంబర్సే. ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఒక రూట్ అయితే ఆల్ఫా మైనస్ ఐ బీటా ఇంకొక రూట్ అయి తీరాలి. సో ఒకవేళ మీకు ఇమాజినరీ రూట్స్ కనుక వస్తే అవి ఖచ్చితంగా కాంజుగేట్ పేర్స్లో రావాలి. కాంప్లెక్స్ రూట్స్ అని కూడా మీరు కాంప్లెక్స్ రూట్స్కి కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీ అందరికీ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. చాలాసార్లు ఈ ఈక్వేషన్ గురించి నేను డిస్కస్ చేశాను. దీని రూట్స్ కనుక్కుందాం. సో దీనికోసం మనం ఒక ఫార్ములా వాడదాం. రూట్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఇది ఫ్యాక్టరైజేషన్ కాదు కాబట్టి ఈ ఫార్ములా వాడాల్సిందే మనం. సో ఫార్ములా వాడితే -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1² మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 డివైడెడ్ బై 2 ఇంటూ 1. ఎంత ఇది? -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4 ఇస్ -3 బై 2.
ఏంటి ఆ 2 రూట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఆఫ్ -3ని మనం i√3గా రాయొచ్చు. ఇందాక ఎలా అయితే రూట్ ఆఫ్ -2ని i√2గా రాసామో అలానే ఇక్కడ కూడా i√3గా రాయొచ్చు. సో ఏంటి ఆ రూట్స్? ఏంటి ఆ రూట్స్ అంటే ద రూట్స్ ఆర్ -1 ప్లస్ ఆర్ మైనస్ i√3/2. కొంచెం సపరేట్ చేసి ఈ 2 రూట్స్గా రాయండి, క్లియర్గా ఉంటుంది. -1 ప్లస్ i√3/2. ఇంకొక రూట్ ఏంటంటే -1 మైనస్ i√3/2. దీని కాంజుగేట్ కనుక తీసుకుంటే ఇదే, దీని కాంజుగేట్ తీసుకుంటే ఇదే. వచ్చిన రూట్స్ ఎలా ఉన్నాయంటే కాంజుగేట్ ఆఫ్ ఈచ్ అదర్ లాగా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు తీసుకున్న ఈక్వేషన్కి సంబంధించిన కోఎఫిషియెంట్స్ కనుక అన్నీ రియల్ నెంబర్స్ అయ్యి మీకు ఇమాజినరీ రూట్స్ కనుక వస్తే ఖచ్చితంగా ఆ రూట్స్ కాంజుగేట్ పేర్స్లో రావాలి. ఇమాజినరీ రూట్స్కే కాదు, కాంప్లెక్స్ రూట్స్ కూడా అయితే అవి ఖచ్చితంగా కాంజుగేట్ పేర్స్ అయి ఉండాలి. సో ఇంపార్టెంటా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. హయ్యర్ స్టడీస్లో ఈ పాయింట్స్ని చాలా బాగా యూస్ చేస్తాం మనం. నెక్స్ట్, ఇన్ అన్ ఈక్వేషన్ విత్ రేషనల్ కోఎఫిషియెంట్స్. ఇంతకుముందు ఏం చెప్పాము అంటే రియల్ నెంబర్స్ అయి ఉండాలి అని చెప్పాం. ఇప్పుడు ఇంకొంచెం స్ట్రిక్ట్గా కండిషన్ పెడుతున్నాం. ఏమై ఉండాలి? ఇన్ అన్ ఈక్వేషన్ విత్ రేషనల్ కోఎఫిషియెంట్స్ ఇర్రాషనల్ రూట్స్ అకర్ ఇన్ పేర్స్ ఆఫ్ కాంజుగేట్ సర్ట్స్ అంట. ఇదంటో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో రేషనల్ కోఎఫిషియెంట్స్ కనుక తీసుకుంటే మీరు ఒకవేళ ఇర్రాషనల్ రూట్స్ వస్తే అవి కాంజుగేట్ సర్ట్స్ ఫామ్లో వస్తాయి అని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. x² - 2x - 2 = 0. ఇది ఫ్యాక్టరైజేషన్ చేయడం అంతా ఈజీ కాదు. సో డైరెక్ట్గా రూట్స్ ఫార్ములా వాడదాం. రూట్స్ ఫార్ములా వాడితే ఏమొస్తుంది? -b అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 2 -2 ² 4 -4 × 1 × -2 డివైడెడ్ బై 2 × 1. సో రూట్స్ ఏంటి అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ దిస్ ఇస్ 4 ప్లస్ 8 12. రూట్ 12ని మనం ఎలా రాయొచ్చు? రూట్ 12 ఇస్ రూట్ ఆఫ్ 4 × 3. రూట్ 4 ఎంత అంటే 2. సో దీన్ని మనం 2√3గా రాయొచ్చు డివైడెడ్ బై 2. సో 2's క్యాన్సిల్ అయిన తర్వాత మనకి 1 ప్లస్ ఆర్ మైనస్ √3గా వస్తున్నాయి. సో 2 రూట్స్గా రాయండి దాన్ని. ఒకటేమో 1 ప్లస్ √3, ఇంకొకటేమో 1 మైనస్ √3. 1 ప్లస్ √3ని మనం సర్డ్ అని అంటాము. 1 మైనస్ √3 కూడా సర్డే. సో ఈ రెండు ఎలా ఉన్నాయంటే కాంజుగేట్ సర్ట్స్ లాగా ఉన్నాయి. 1 ప్లస్ √3 అయితే ఇంకొక రూట్ 1 మైనస్ √3. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తీసుకొని ఇచ్చా. ఇదే మీరు హయ్యర్ డిగ్రీ పాలినామియల్ అంటే క్యూబిక్ పాలినామియల్ బై క్వాడ్రాటిక్కి కూడా ఈ లాజిక్ వాడచ్చు. ఎప్పుడైతే రేషనల్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయా, ఇక్కడ కోఎఫిషియెంట్స్ అనేవి రేషనల్ నెంబర్సే. 1 అనేది రేషనల్ నెంబర్, -2 అనేది రేషనల్ నెంబర్, -2 అనేది కూడా రేషనల్ నెంబర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. x³ వద్దులే, ఎందుకంటే రూట్స్ ఫైండ్ చేయడం కష్టం కదా. సో x² ప్లస్ 3x - 2 = 0. ఇది కూడా ఫ్యాక్టరైజేషన్ చేయడం కొంచెం కష్టము. సో డైరెక్ట్గా రూట్స్ ఫార్ములా వాడేద్దాం. సో రూట్స్ ఫార్ములా ఏంటి అంటే -b అంటే -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² ఇస్ 9 -4 × 1 × -2 డివైడెడ్ బై 2 × 1. సింప్లిఫై చేయండి. దిస్ విల్ బి లైక్ -3 ప్లస్ ఆర్ మైనస్ 9 + 8. 9 + 8 ఏనా? 9 + 8 yes 17. సో రూట్ 17/2. ఏంటి ఆ 2 రూట్స్ అంటే ఒకటేమో -3 ప్లస్ రూట్ 17/2, ఇంకొక రూట్ వచ్చి -3 మైనస్ రూట్ 17/2. ఈ వీటిని ఏమంటాము అంటే కాంజుగేట్ సర్ట్స్ అని అంటాము. చూడండి, ఇక్కడ రూట్ 17కి ముందేముంది? ప్లస్ ఉంది. ఇక్కడ రూట్ 17కి ముందే ఉంది? మైనస్ ఉంది. వీటిల్నే కాంజుగేట్ సర్ట్స్ అని అంటారు. ఎప్పుడైతే మీకు ఇచ్చిన ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయో, ఒకవేళ ఇర్రాషనల్ రూట్స్ అయితే వీటిని ఇర్రాషనల్ రూట్స్ అంటారు. ఎందుకంటే ఈ రూట్ 17 కదా, సో ఇర్రాషనల్ నెంబర్ కదా. సో ఆ వచ్చే ఇర్రాషనల్ రూట్స్ ఎలా ఉంటాయి అంటే కాంజుగేట్ సర్ట్స్ అనే ఫామ్లో ఉంటాయి. కాంజుగేట్ సర్ట్ అంటే ఏం లేదు, a ప్లస్ రూట్ b ఒక రూట్ అయితే a మైనస్ రూట్ b అనేది ఇంకొక రూట్ అవ్వాలి. సో I hope you have understood all this. These are very, very important for your exam.